pill induced PCOS or post pill PCOS. Welcome to a series on lifestyle disorders డే 3. ఈ పీసీఓఎస్ వచ్చేసి సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పీసీఓఎస్ అనమాట. దీనికి కారణం ఏంటంటే చాలా మంది బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే వాడతారో దీనివల్ల ఏమవుతుందంటే ఓవులేషన్ ని సప్రెస్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, చాలా మంది ఉమెన్ కి ఏమంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఆ పిల్ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఓవులేషన్ నార్మల్ రావడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఉమెన్ కి ఏమైపోతుందనంటే ఆ ఓవులేషన్ అనేది నెలలు సంవత్సరాలైనా కానీ పీరియడ్స్ రావన్నమాట. సో ఇలాంటి కండిషన్ ఉందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకొకటి ఏమంటే దానికి మీరు కారణం చూడాలి అని అంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడక ముందు మీకు నార్మల్ అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన తర్వాత మీకు ఓవులేషన్ అవ్వట్లేదు, పీరియడ్స్ రావట్లేదు అని అంటే దీనికి కారణం వచ్చేసి ఈ పిల్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్ అనమాట. అదొకటి. అండ్ మీ బ్లడ్ లెవెల్స్ లో ల్యూటినైజింగ్ హార్మోన్ LH హార్మోన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ 2 సింప్టమ్స్ మీకు ఉన్నాయనంటే మీకు పిల్ ఇండ్యూస్డ్ పీసీఓఎస్ కానీ పోస్ట్ పిల్ పీసీఓఎస్ కానీ అంటారు అనమాట. సో మీరు ఈ పీసీఓఎస్ ని ఆరోగ్యకరంగా రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.